వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దండం పెడుతున్న స్పెషల్ ఫండ్ ఇవ్వండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల సబ్సిడీ. మచిలీపట్నంలోని పలు పోలీస్ స్టేషన్లు తనిఖీ. పెండింగ్ 19 లక్షలు, ఇస్తామన్నది 2 లక్షలే. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా ఈవీ వెహికల్స్ కు సంబంధించిన కొంత సబ్సిడీ ఇస్తే ప్రభుత్వ పరంగా కొంత బాధ్యతగా బ్రాండ్ అంబాసిడర్లుగా, ఎందుకంటే నేను చీఫ్ సెక్రటరీ గారిని అదేవిధంగా డీజీపీ గారిని కూడా రవాణా శాఖ తరఫున ఇంతకుముందే కోరడం జరిగింది. అది జిల్లా కలెక్టరేట్లు కావచ్చు, ఆర్డీఓ కార్యాలయాలు కావచ్చు, లేకపోతే పోలీస్ ఎక్కడైనా కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్, ఈవెన్ టూరిజం ప్లేసెస్, హాస్పిటల్స్ కావచ్చు, పబ్లిక్ ప్లేసెస్లల్లో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి ఆలోచనతో కానీ, హైదరాబాద్లోనే ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఎక్కువగా జనరల్ ఇంటి నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి పోయేటువంటి సందర్భంలో కానీ, జిల్లాలకు పోయేటప్పుడు కానీ ఈవీ వెహికల్స్ వాడుకునే విధంగా ప్రోత్సాహం ఇవ్వాలని నేను మొత్తంగా మ్యానుఫ్యాక్చరర్స్ కోరినప్పుడు, ముందుగా మహీంద్రా కంపెనీ తమ కార్లకు సంబంధించిన వివిధ రకాలుగా కంపెనీ వాళ్ళు కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. ఈరోజు 10% నుంచి 20% వరకు మరి కంపెనీ పక్షాన వాళ్ళు మీకు ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రిబేట్ ఇచ్చే విధంగా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దాంతోపాటుగా 3 ఇతర మరి క్రైవటన్ కంపెనీ, అదేవిధంగా ఎథర్ కంపెనీ, ఓలా కంపెనీ, ఈ 2 వీలర్స్ కంపెనీలు, మహీంద్రా నుంచి కార్లు, దాని తర్వాత మారుతి వాళ్ళు కానీ, ఎంజీ వాళ్ళు కానీ, ఇతరత్ర కంపెనీలు అన్నీ కూడా నెగోషియేషన్లో ఉన్నాయి. మనం 10 నుంచి 20% వరకు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు, అందులో టీచర్లు కావచ్చు, ఎన్జిఓలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగిగా షోరూమ్లలో మీరు వాహనం కొనుగోలు సందర్భంగా మీకు గుర్తింపుని ఇచ్చినట్టయితే అక్కడ ఆ రిబేట్ కన్సెషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల జవాన్ నగర్ అనే ప్రాంతము నా గుండెకాయ, అలా ప్రజలకు చెప్పిన, అందరికి చెప్పిన, దాన్ని అంతా కూడా జిహెచ్ఎంసి మొత్తం చెత్త అంతా తెచ్చి కొన్ని ఏళ్ళ సందే ఆడనే వేస్తున్నారు. వేస్తున్నారు. అది కాంగ్రెస్ టైంలో సందే వేస్తున్నారు. ఇప్పటిదాకా కూడా వేస్తూనే ఉన్నారు. అది కంటిన్యూ కాంట్రాక్ట్ ఉంది వేస్తున్నారు. మీ దాంట్లోనే కంటిన్యూషన్ అని చెప్తున్నా. జర ఓపిక పట్టాలని నీకు దండం పెడతా. ఎందుకంటే ఆ చెత్త వేసినప్పుడు, నేను మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ గారు 500 కోట్లు ఇచ్చిండు. చెత్తతోటి కరెంటు తయారు చేసే ఉత్పత్తి ప్లాంట్ ఆడ తయారు చేసినాం. అది కాకుండా 144 కోట్లతోటి క్యాపింగ్ పెట్టిన, మొత్తం మట్టి పోసి గడ్డి పెట్టి అది గుట్ట లెక్క తయారు చేసినాం. దానికి తోడు వర్షాకాలంలో అందులో వచ్చిన మురుగునీళ్ళు అంత వస్తే ఫిల్టర్ చేసేందుకు 250 కోట్లు ఇచ్చినాం. వాటి ఎస్టీపీ అంత బాగా చేసి అందంగా వాసన రాకుండా చేసినాం నా మంత్రి ఉన్నప్పుడు మా కేటీఆర్ సార్. అటువంటిది ఇప్పుడు 2 సంవత్సరాలు 4 నెలల సంది భరించలేము. కొత్త గుట్ట చెత్తకుండి తయారు చేసిరు, కొత్తది ఒకటి. అది రోగాన బారి పడుతున్నారు. వాటర్ల పొల్యూషను, గాలిల పొల్యూషను, భూమిల పొల్యూషను, మురికి నీరు ఉండలేక 2 లక్షలన్నర ప్రజలు ఉంటున్నాడు. దయచేసి అన్న శ్రీధర్ అన్న, నువ్వంటే నాకు చాలా అభిమానం. నన్ను పగబట్టకన్నా, ఎందుకంటే నా నియోజకవర్గం బంగారం అసుంటి, దేశంలోనే నంబర్ 1 అసుంటి మేడ్చల్ నియోజకవర్గం. దాన్ని తుకుడలు అచలం కుతలం చేసారు దాన్ని. ఇప్పుడు దాన్ని 61 గ్రామాలు ఉంటే, 3 మున్సిపాలిటీ కార్పొరేషన్లు ఉండే, 7 మున్సిపాలిటీ ఉండే, దాన్ని తీసుకుపోయి మొత్తం జిహెచ్ఎంసీ చేసారు. ఇప్పుడు 16 వార్డులు చేసారు దాన్ని. ఒక మోరీలు లేవు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కరెంట్ స్తంభాలు లేవు, ఏమీ లేదు. ఇంకా మారుమూలు గ్రామాలే ఉన్నాయి, పెంకిటిల్లే ఉన్నాయి. దాన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలో కలిపారు. హైదరాబాద్ మస్తు డెవలప్ అయింది. కానీ ఆ జిహెచ్ఎంసీలో దాంట్లో కలిపినప్పుడు దయచేసి స్పెషల్ కేటగిరీ కింద జిహెచ్ఎంసీ చెత్త అంతా ఆడికే వస్తుంది. దాన్ని ఒకటి క్లీన్ చేసి మీకు దండం పెడతా. ఎందుకంటే అక్కడ నేను ఉండలేకపోతున్నా. నేను ఎందుకు వస్తున్నా, ఎందుకు గెలిచినరా ఇక్కడి నుంచి అని భరించలేకపోతున్నా. నేను శ్రీధర్ అన్న నీకు దండం పెడుతున్నా. అదొక్కటి నాకు స్పెషల్ ఫండ్ ఇచ్చి 500 కాదు 1000 కోట్లైనా సరిపోవు. నువ్వు దీనికి బడ్జెట్లో ఇక్కడ జిహెచ్ఎంసీకి ఇచ్చిందంతా కూడా దానికి ఇవ్వాలి. ఎందుకంటే ఈ చెత్త అంతా అక్కడనే వస్తుంది.
అక్కడ కూడా ప్రజలన్నా, పేద ప్రజలన్నా, డెవలప్ లేదన్నా, మోరీలు లేవన్నా, రోడ్లు లేవన్నా, లైట్లు లేవన్నా, చచ్చిపోతున్నారన్నా, రోజు ఒకరు చచ్చిపోతున్నారన్నా, హాస్పిటల్ బారిన పడుతున్నారన్న ప్రజలంతా. నేను చూడలేకపోతున్నా, నేను భరించలేకపోతున్నాను. నీకు దండం పెడతా, ఇది ఒక్కటి నాకు స్పెషల్. ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్ చేసి అక్కడ రావాలని కూడా కోరుతున్నా. మీరు ఈ నడుమ ఇనాగ్రేషన్ కూడా వస్తలేరన్నా, ఆ మహేందర్ రెడ్డిని పంపిస్తురన్నా, మీరు కావాలనే వస్తురన్నా, కుట్ర పంతురన్నా, నా మీద కుట్ర పంతురన్నా. ప్లీజ్ దయచేసి అదొకటి చెప్పినట్టుగా మరి ఈసారి 2 లక్షల కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు తన యొక్క బడ్జెట్ స్టేట్మెంట్ ఉంది అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో. అధ్యక్ష, నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి దృష్టి తీసుకొస్తాను. ప్రభుత్వం దగ్గర మాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు 19 lakhs అప్లికేషన్స్ ఫర్ పెన్షన్స్ ఆర్ పెండింగ్ విత్ ద గవర్నమెంట్. దాంట్లో 2 లక్షలు ఇస్తే ఏం సరిపోతుంది? 19 lakhs సరే మీరు వెరిఫై చేసి ఎన్ని ఇస్తారో వేయండి. 19 lakhs పెన్షన్లో పెన్షన్ దేవుడరు కానీ ఉన్న పెన్షన్లు కొత్త వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని వేచి చూస్తా ఉన్నారు 2.5 సంవత్సరాల నుంచి కూడా. ఆ ఒక వారికి కూడా కన్సిడర్ చేయాలి, బడ్జెట్ లో కేటాయించాలని చెప్పేసి నేను కోరుతాను అధ్యక్ష. కృష్ణా జిల్లాలో చింతల చిలకలపూడి పోలీస్ స్టేషన్ మరియు పెడన సర్కిల్ ఆఫీసు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మచిలీపట్నం ఇన్స్పెక్షన్ గురించి ఇక్కడికి రావడం జరిగింది. ఈ పోలీస్ స్టేషన్లో ఏమేమి నేరాలు జరుగుతున్నాయి, ఇక్కడ నివారణ చర్యలు ఏమేమి తీసుకోవాలనేది దాని మీద ప్రధానంగా డిస్కషన్ చేయడం జరుగుతుంది. అదే జిల్లాలో శాంతి భద్రతలు పకడ్బందీగా ఉన్నాయి. తర్వాత క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ గంజాయిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఎస్పీ గారు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. సో క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కూడా చాలా మటుకు తగ్గింది ఈ సంవత్సరం గత సంవత్సరంతో కంపేర్ చేస్తే. రాష్ట్రంలోనే కృష్ణా జిల్లా ఓవరాల్ క్రైమ్ కానీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ వీటిల్లో బాగా తగ్గిన జిల్లాల్లో ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ సిబ్బంది అందరూ జాగ్రత్తగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమైంది. సో భవిష్యత్తులో కూడా ఇటువంటి చర్యలు తీసుకొని క్రైమ్ ఇంకా తగ్గేటట్టుగా చేసుకొని ఇంకా అన్ని పారామీటర్స్లో, ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్స్ గత సంవత్సరము కొద్దిగా ఎక్కువ జరిగాయి, కానీ ఈ సంవత్సరము ఈ బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేశారు. రోడ్ యాక్సిడెంట్స్ బ్లాక్ స్పాట్స్ అని ఐడెంటిఫై చేశారు. చాలా చోట్ల స్పీడ్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు, బ్యారికేడ్స్ అది పెట్టారు, తర్వాత స్పీడ్ బ్రేకర్స్ వేయడము, తర్వాత పెయింటింగ్ చేయడము, కాషనరీ బోర్డ్స్ పెట్టడము, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కొంత ఫండ్స్ కూడా రిలీజ్ చేస్తామన్నారు ఎస్పీస్కి ఈ రోడ్ యాక్సిడెంట్స్ గురించి చర్యలు చేపట్టడానికి. సో ఇవన్నీ వస్తే ఈ సంవత్సరము ఈ రోడ్ యాక్సిడెంట్స్ మరిన్ని తగ్గించడానికి మేము ప్రయత్నం చేయడం జరుగుతుంది. జిల్లాలో ఉండే రౌడీ షీటర్స్ మీద కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరిగింది. ఎవరైతే రిపీటెడ్గా ఎటువంటి నేర చరిత్ర పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టి పంపించడం జరుగుతూ ఉంది. సో వీటిలో ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే భవిష్యత్తులో ఇంకా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ మనం ట్రాఫిక్ హెవీగా ఉండే సిగ్నల్స్లో పెడదామండి. అంటే అంత హెవీగా సిగ్నల్ అవసరం అన్నంత ట్రాఫిక్ ఉందా మనకి? అంటే ఆల్రెడీ కొన్ని సిగ్నల్స్ పెట్టారు సార్. ఆ తర్వాత అప్పుడు ఏదో కొంత ఫండ్ ఏదో వచ్చింది, ప్రాబ్లం చెప్పేవాళ్ళు అది తగ్గింది అయిపోయి కొద్దిగా. కాకపోతే పోలీసు వచ్చి పశువులు చేయటం గురువద్దులు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.